వెర్నాన్లో ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా లైక్ జిఎఫ్సి అని, లేజర్ థెరపీస్ అని, లేజర్ స్టిమ్యులేషన్ అని, లేకపోతే హెయిర్ మన స్టెమ్ సెల్స్ అవి ఇచ్చి కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్స్ కూడా ఉన్నాయి హెయిర్ రీగ్రోత్కి ఆర్ హెయిర్ డెన్సిటీ ఇంప్రూవ్ చేయడానికి. బట్ హెయిర్లో ఏంటంటే కన్సిస్టెన్సీ అంటాం. అంటే చాలామంది ఒకటి మెడిసిన్స్ 1 month 10 days 1 month ట్రీట్మెంట్స్ కూడా ఒకసారి చేయించుకుంటే జుట్టు వచ్చేస్తుంది కాకుండా కన్సిస్టెన్సీ అంటే మంత్లీ ఒకసారి విజిట్ ఇచ్చి ఒక 6 months 8 months ఒక ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. దాంట్లో వీ కెన్ గెట్ నైస్ డెన్సిటీ అండ్ గుడ్ రీజనబుల్ రిజల్ట్స్ అంటే సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఖచ్చితంగా తీసుకొస్తాం. బట్ ఇట్ నీడ్ టైం. అంటే వెంట్రుక ఒక రోజులో ఒక వారంలో ఒక నెలలో అయితే పెరగదు కాబట్టి మనం స్ట్రెంత్ ఇచ్చినా కూడా రీగ్రోత్ వచ్చి ఒక స్టేబిలిటీ వచ్చేంత వరకు అయితే సపోర్ట్ కావాలి ఒకటి. రెండోది ఏంటంటే కంప్లీట్గా పట్టుదల వచ్చింది, అసలు రూట్సే లేవు, బాగా డిలే చేశారు, అట్లాంటి కేసులో సర్జరీ చేస్తున్నాం తప్ప మిగతా కేసులో అంటే బాగా థిన్ అయిపోయింది, గ్యాప్స్ కనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో కన్సిడర్ ట్రీట్మెంట్స్, దెన్ ఆప్ట్ ఫర్ సర్జరీ ఎట్ లాస్ట్. అంటే కొందరికి ఏంటంటే టైం లేదు, నాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయండి. ఓకే, సర్జరీ చేసినా కూడా స్టిల్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జిస్టింగ్ హెయిర్.